హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ ఫిట్ విత్ మను. ఈరోజు నా టాపిక్ వచ్చేసి ఒక 1 మంత్ ఛాలెంజ్ తీసుకుందాం అనుకుంటున్నాను వెయిట్ లాస్కి. ఎందుకు అంటే రీసెంట్గా నాకు గాల్ బ్లాడర్ సర్జరీ అయింది. సో నేను వెయిట్ పుట్ ఆన్ అయ్యాను అనమాట. వెయిట్ పెరిగాను, ఒక 3 kgs అయితే పెరిగాను. సో ఆ 3 kgsని మళ్ళీ నేను తగ్గించుకోవాలి సో దట్ ఐ కెన్ మెయింటైన్ మై వెయిట్ అనమాట. మీరు పాత వీడియోలు ఇప్పుడు చూస్తే మీకు కనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి వెయిట్ డిఫరెన్స్ అనేది. అండ్ ఇంకొకటి, నేను మెడిసిన్స్ వాడితే ఫేస్ పైన పింపుల్స్ అయితే కంపల్సరీ వచ్చేస్తాయి, కొంచెం ఫేస్ కూడా చేంజ్ అయిపోయింది. ఇవన్నీ మంచిగా మళ్ళీ ఎలా ఉన్నానో పాత టైంలో బిఫోర్ ఎలా మెయింటైన్ చేశానో అలా మెయింటైన్ చేయాలి అంటే మళ్ళీ ఆ వెయిట్కి తీసుకొచ్చి అక్కడ నుంచి మెయింటైన్ చేయాలి. సో దట్ నేను ఎలాగో చేస్తున్నాను కదా, మీకెందుకు చూపించొద్దు ఎగ్జాక్ట్ రిజల్ట్ అని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. ఇప్పుడు నేను తగ్గే ప్రాసెస్ అంతా మీకు వీడియోలో పెడతాను. అండ్ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఇది చేస్తాం, తగ్గుతాం, ఆ తర్వాత పెరగమా అంటే మీ ఇష్టం వచ్చినట్టు తింటే మాత్రం పక్కా పెరుగుతారు. ఎవరైనా అంతే, ఓవర్గా తింటే మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ తింటే ఆబ్వియస్గా పెరుగుతాం. అలా అని మనకు కావాల్సిన దానికంటే తక్కువ తింటే కూడా క్యాలరీస్ డెఫిషియన్సీ అనేది వస్తుంది. సో ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు, మెయింటైన్ చేయాలి, అది అనమాట. అండ్ ఇంకొకటి, ఈ డైటింగ్లు ఏమీ చేయకుండా కూడా తగ్గొచ్చు. ఎలా అంటే మెయింటెనెన్స్ అనమాట. లాంగ్ టర్మ్ టైం ఎక్కువ పడుతుంది, వెయిట్ చేస్తే మాత్రం తగ్గుతారు. ఎలా అంటే మార్నింగ్ టిఫిన్ చేస్తారు కదా, మ్యాక్సిమం టిఫిన్ అయితే తినకండి. టిఫిన్ ప్లేస్లో యూ కెన్ ఈట్ ఫ్రూట్స్ ఆర్ రా ఫుడ్ అనమాట. మొలకలు ఇలాంటి రా ఫుడ్ తీసుకుంటే మన బాడీ నైట్ అంతా రెస్ట్లో ఉంటుంది. అండ్ మార్నింగ్ లేవగానే మనం ఏదో ఒకటి ఇచ్చేస్తే ఫస్ట్ బాడీ వెయిట్ చేస్తుంది, వీళ్ళు ఏం ఫుడ్ ఇస్తారు బాడీలోకి తీసుకుందాం అని చెప్పేసి. అలాంటి టైంలో మీరు రా ఫుడ్ తీసుకుంటే ఏంటి అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇలా ట్రై చేయండి. మార్నింగ్ లేవగానే ఒక జ్యూస్ అండ్ రా ఫుడ్ తీసుకొని ఆఫ్టర్నూన్ రైస్ తినండి, రైస్ కానీ లిమిట్ పెట్టుకోండి. ఓవర్గా నేను ఒకటే పూట తింటున్నాను కదా, నైట్ స్కిప్ చేస్తాను, నేను ఇప్పుడే ఎక్కువ తింటాను, ఇలాంటివి అయితే అస్సలు పెట్టుకోకూడదు. ఎందుకంటే డైజెషన్కి చాలా టైం పడుతుంది అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలా ఎప్పుడు తినకూడదు, కొద్దిగా తినాలి, ఎక్కువ టైమ్స్ తీసుకోవాలన్నమాట. అది కాన్సెప్ట్. అందరూ డైటింగ్ అంటే ఏమనుకుంటారు, తినకుండా ఉండడం, లేదు అంటే ఒకటేసారి ఎక్కువ తిని 2 పూటలు తినకుండా ఉండడం, ఇలాంటి పనులు చేస్తారు. అలాంటివి అయితే అస్సలు చేయకూడదు. టైం టు టైం అయితే తినాలి. అండ్ చాలామందికి టైం ఉండదబ్బా టైం టు టైం తినడానికి, లైక్ జాబ్ చేసే వాళ్ళకి అండ్ రీసెంట్గా బేబీస్ని న్యూ బర్న్ మామ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళకి టైం ఉండదు. సో దట్ టైం ఉండక వాళ్ళు వెయిట్ తగ్గలేక చాలా ఫ్రస్ట్రేట్ అవుతారు. అలా అయితే అస్సలు అవ్వకండి. ఓకే, టైం ఇవ్వండి, మీ టైం వచ్చేంత వరకు అట్లీస్ట్ సరిగ్గా నిద్రపోండి. సో దట్ వెయిట్ అనేది ఎక్కువ పెరగకుండా ఉంటామన్నమాట. మంచిగా నిద్రపోతే కూడా ఎక్కువ వెయిట్ పెరగం. అలా అని ఎక్కువ పొద్దుకులు పడుకోమని చెప్పట్లేదు. నైట్ మంచిగా పడుకోండి. పొద్దుగాల లేచిన తర్వాత మీకు ఏ టైంలో వీలైతే ఆ టైంలో హెల్తీ ఫుడ్ తీసుకోండి. జంక్ ఫుడ్ అయితే అస్సలు తినకండి. సో దట్ మెల్లిమెల్లిగా మీరు వెయిట్ అనేది తగ్గిపోతూ ఉంటారు. ఇంకా ఫర్దర్గా చాలా వీడియోస్ పెడతాను నేను డైట్కి సంబంధించినవి. నేను స్టార్టింగ్లో అయితే చాలా ఓవర్ వెయిట్ ఉంటే ఆ ఫొటోస్ కూడా నేను ఇక్కడ పెడతాను, చూడండి. సో ఎలా తగ్గాలి ఏంటి అనేది ఇదంతా అయితే హెల్తీ ప్రాసెసే, నేనైతే చేశాను. లైక్ థైరాయిడ్ ఇష్యూస్ అవన్నీ ఉండే నాకైతే. అవన్నీ ఇప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకోకుండా మొత్తానికి తగ్గిపోయేంత వరకు వచ్చానమాట ఈ డైట్స్ ఫాలో అవ్వడం వల్ల. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఏ డైటింగ్ అయినా ఎక్కువ రోజులు చేయకూడదు. ఇప్పుడు ఈ డైట్ నేను చూపిస్తున్నాను కదా, ఇది మళ్ళీ 7 months ఆర్ 1 year తర్వాతనే మళ్ళీ ఈ డైట్ చేస్తాను తప్పితే మళ్ళీ రీసెంట్గా 2 months తర్వాత ఆర్ ఎల్స్ ఎక్కువ తిని మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యాను కదా, ఇది చేద్దాం త్వరగా తగ్గుతాము, ఇలాంటివి చేయకూడదు. అలా చేస్తే మన మెటబాలిజం అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఎక్కువసార్లు డిస్టర్బ్ చేయకూడదు దాన్ని కూడా. అలా డిస్టర్బ్ అవ్వడం వల్ల మనకు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. డైటింగ్ అనేది అంత ఈజీ కాదు, అది కూడా కరెక్ట్ వేలో చెయ్యాలి. సో నేను ఎలా చేశాను, దానివల్ల నాకు ఎంత రిజల్ట్ వచ్చింది అనేది చూపిస్తున్నాను. సో మీరు కూడా ఫాలో అవుతే
ఎవరికైనా రిజల్ట్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఎలా చేస్తున్నాను ఏంటి అనేది కంప్లీట్గా ప్రాసెస్లో చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఈ వీడియోలో వచ్చేసి డే 1 డే 2ది పెడుతున్నాను. డే 1 డే 2 నేను ఈ జ్యూసెసే తీసుకున్నాను అనమాట. అన్నీ ఒక దాంట్లో పెట్టాలంటే కొంచెం లెంత్ ఎక్కువగా అవుతుంది. సో ఇలా నేను డే 1 డే 2 డే 3 డే 4 అలా పెడుతూ ఉంటాను వీడియో. సో మార్నింగ్ లేవగానే నేనైతే ఇలా వామ్ వాటర్ తాగాను. వామ్ వాటర్ తాగిన తర్వాత ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఏదో ఒకటి. దాని తర్వాత అరౌండ్ 6:30 to 7 మధ్యలో ఏదో ఒక హెర్బల్ టీ అయితే తీసుకుంటాను. ఈరోజు వచ్చేసి జీరా తీసుకున్నాను. డైజెషన్కి చాలా మంచిదనమాట. ఇక్కడ 1 కప్ వాటర్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా యాడ్ చేసుకున్నాను. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకొని ఆ తర్వాత స్ట్రెయిన్ చేసేసుకొని తాగేయడమే. ఇవే హెర్బల్ టీస్ తాగాలి అంటే అలా ఏం లేదు, ఏవైనా తాగొచ్చు. కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూడండి హెర్బల్ టీస్. నేను యాక్చువల్గా 1 వీక్కి సరిపోయేది ఫస్టే కట్ చేసి ఇలా పెట్టుకుంటాను. లేదంటే అట్లీస్ట్ 3 డేస్కి సరిపోయేవి అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే టైం ఉండదు కదా, మనం అప్పుడే కట్ చేసి అప్పుడే జ్యూస్ చేసుకోవాలి అంటే కొంచెం టైం ఎక్కువగా పడుతుంది. ఇలా స్టోర్ చేసుకుంటే ఏంటి అంటే ఈజీగా చేసుకోవచ్చు, టైం సేవ్ చేసుకోవచ్చు. సో నేను ఇలా బూడిద గుమ్మడికాయ, బీరకాయ, నాకు కావాల్సిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను, స్టోర్ చేసుకున్నాను. మార్నింగ్ అరౌండ్ 8:30 ఆర్ 8 o'clockకి నేను ఇలా యాష్గార్డ్ జ్యూస్ తీసుకున్నాను. బూడిద గుమ్మడికాయ అండ్ కోకోనట్ వాటర్ జ్యూస్ అనమాట. దీనికి బూడిద గుమ్మడికాయ పీల్ చేసుకోకుండానే, పొట్టు తీయకుండానే తీసుకున్నాను. ఇలా కప్ వైజ్ తీసుకున్నాను. బూడిద గుమ్మడికాయ వచ్చేసి 2 cups తీసుకున్నాను. అండ్ కొబ్బరికాయ ఉంటుంది కదా, అది మీడియం సైజ్ ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. 1/2 cup వాటర్ తీసుకున్నాను. ఇది ఎందుకు చెప్తున్నాను ఈ జ్యూసెసే అని అంటే కన్ఫ్యూజన్ ఉంటుంది ఏ జ్యూస్ తాగాలి అనేది. సో ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకో మనకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సో అందుకని చెప్తున్నాను అనమాట ఏమేమి తీసుకోవాలి అనేది, నేనేం తాగాను అనేది చూపిస్తున్నాను. ఇలా యాష్గార్డ్ జ్యూస్ 1 కప్ వచ్చింది అండ్ కొబ్బరి నీళ్ళు 1 గ్లాస్ వచ్చేసాయి. హాఫ్ గ్లాస్ కొబ్బరి నీళ్ళు అండ్ హాఫ్ గ్లాస్ బూడిద గుమ్మడికాయ జ్యూస్ యాడ్ చేసేసుకొని తాగేసాను. ఇలా 2 గ్లాసెస్ వస్తాయి మనకి. 2 గ్లాసెస్ కంప్లీట్గా తాగేసేయాలి. క్వాంటిటీ అయితే 1 గ్లాసే తాగాలి అని ఏం లేదు. మీకు వేరే జ్యూసెస్ కావాలి అన్నా మీరు చేసుకోవచ్చు. నేను అది కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఇంకా వేరే ఆప్షన్స్ కూడా. అలా 8 o'clockకి అయిపోయిన తర్వాత 11 o'clockకి నేను పపాయ జ్యూస్ తీసుకున్నాను. 1 కప్ పపాయ అండ్ 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఈ 2 గ్రైండ్ చేసేసుకొని స్ట్రెయిన్ ఏం చేసుకోలేదు, డైరెక్ట్గా తాగేసాను. మధ్యలో వాటర్ అయితే కంపల్సరీ తాగాలి. 8 to 11 మధ్యలో 1 గ్లాస్ వాటర్ అలా కంపల్సరీ వాటర్ తీసుకుంటూనే ఉండాలి, డిహైడ్రేట్ అవ్వకూడదు. సో నేను ఇలా పపాయ జ్యూస్ తాగేసాను 11 o'clockకి. అండ్ దాని తర్వాత వాటర్ తీసుకున్నాను. ఆ తర్వాత 2 o'clockకి ఇలా మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్ తాగాను. ఈ మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్లో నేను 1/2 cup వాటర్ అండ్ 1/2 cup బీట్రూట్, 1 cup కీరా, 1 cup బీరకాయ తీసుకున్నాను. ఇవన్నీ గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని స్ట్రెయిన్ చేసేసుకొని తాగేయడమే. మీరు తాగలేకపోతే దీంట్లో లెమన్ హనీ కూడా వేసుకోవచ్చు. అది కంప్లీట్గా ఆప్షనల్ అనమాట లెమన్ హనీ అనేది. దాని తర్వాత 5 o'clockకి నేను వచ్చేసి పైనాపిల్ జ్యూస్ తీసుకున్నాను. దీనికి 2 cups ఆఫ్ పైనాపిల్ తీసుకున్నాను అండ్ 1/2 cup వాటర్ తీసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసేసుకొని తాగేసాను. మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్ నేను ఆల్రెడీ సపరేట్ వీడియో చేశాను, మీకు కావాలి అంటే అది కూడా చూసుకోండి. రెగ్యులర్గా అదే కూడా తీసుకోవచ్చు. లేదు అది బోర్ వస్తుంది అంటే నేను చెప్పినట్టు ఇలా ఆప్షన్స్ కూడా తీసుకోవచ్చు జ్యూసెస్ అనేది. లాస్ట్ జ్యూస్ వచ్చేసి 7 o'clockకి పాలకూర జ్యూస్ తీసుకున్నాను. దీనికి 1 cup పాలకూర అండ్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఆకుకూర జ్యూస్ ఎప్పుడైనా ఆకుకూర తక్కువగా ఉండాలి, వాటర్ అనేది ఎక్కువగా ఉండాలి. ఇది గ్రైండ్ చేసుకొని స్ట్రెయిన్ చేసేసుకున్నాను. దీంట్లో కూడా మీకు కావాలి అనుకుంటే లెమన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నిమ్మకాయ, హనీ అనేది మీ ఆప్షన్ అనమాట. మేము ఇది డైరెక్ట్గా తాగలేకపోతున్నాము అంటే లెమన్ హనీ యాడ్ చేసేసుకొని తాగేసేయచ్చు. ఇవన్నీ అంత కష్టంగా ఏమి ఉండవు, ఈజీగానే తాగేసేయచ్చు అనమాట. సో ఇలా డే 1 డే 2 అయితే కంప్లీట్ చేశాను. డే 1 డే 2 ఈ జ్యూసెసే తీసుకున్నాను. అండ్ డే 3 డే 4 వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పెడతాను. నేనైతే ఇలా కంప్లీట్ చేసేసాను ఈరోజు.